అరే బాపు ఊళ్ళకెళ్ళి పోకు వీళ్ళు అచ్చాయమో చూస్తాడు. మా డాడీ లేడు మావయ్య. మీ అత్తమ్మ ఎటువేందిరా? అత్తమ్మ కూడా లేదు. అయితే నడువుల్లోకి వెళ్ళిపో. ఎట్లయితే అట్లే ఏమైనా చూసుకుందాం. ఈ మల్లెపూలు ఏంది ఆసనత్తలు? ఇవి ప్లాస్టిక్ పూలు. అవునే అమ్మా, ఈ మల్లెపూలు వెళ్తాయేమనే ఇక ప్లాస్టిక్ పెట్టుకుంది ఇది. నాకు చెప్పినావురా చీర తెచ్చుకుంటుంది కట్టుమని చెప్పినావు, మరి మల్లెపూలు తెచ్చి అల్లమని చెప్పినావా? అల్లకపోదునా? ఏదైతే ఏమోన్నది లేపా. ఎక్కువ ఇది అటు. సరే అత్తాం వెళ్ళొస్తాం. పొంగు జాగ్రత్తరా, హా. పైకి పెట్టుకో. చూసిన కాడు చాలు కానీ 2 ఆలకులు వేసి చాయ్ పెట్టుపో. పెడితే ఆగలేవు. అట్లనే నువ్వు చాయ్ పెట్టే వరకు రోడ్డు మీదకి పోయి 2 సేమియా ప్యాకెట్లు పట్టుకొస్తా. వాళ్ళు గుడికి వచ్చే వరకు సేమియా పెడదాం. సరే. ओमाजम्य मृणाजम्यस्तुनन्द्रवधस्वादस्तुनवृखविश्वेदासुस्तुनस्तारिक्षवरिष्ठं बृहस्पति ददातु वंशमुखशेखदस्याहविलोलम्बोदरासरविघ्नविनाशिनश्रीसुधर्वचित्समूर्ते नमो नमः शुभे शुभाभ्यां शुभमुहूर्तोऽस्तु शुभे शुभमुहूर्तमङ्गलमुहूर्ते जम्बुद्वीपे भारतखण्डे भारतवर्षे मेरोदिगे दक्षिणदिग्भागे श्रीशैलवरीदिग्भागे कृष्णा गंगा गोदावरी और मध्य प्रदेश श्री भगवती देवालय मुज्जम ब्राह्मण सच्चिदानंद सदगुरु साईनाथ देवालय गुरुजन ब्राह्मण विद्यापराधे श्री शेत वाराह कल्पे वैवस्वनंतर अष्टाविंशति कलियुग प्रथम पादस्मिन् वर्तमान व्यवहारिक चाण्वस्य श्री विश्वसनाम संवत्सरे सोमवासरे भृगुवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं ग्रह गुरु विशिष्टायां श्रीमान श्रीमदः गोत्रोद्भवस्य गोत्रं చెప్పండి. पालकय गोत्रोद्भवस्य వైకుంఠం नाम देस्य सुजाता नाम देस्य बुल्ली नाम देस्य सुगुना नाम देस्य अस्माकं सह कुटुंबस्य मम అనుకోండి. क्षेमस्थैर्धैर्यवीर्विजया भय आयु आरोग्यैश्वर्या धर्मार्थ काम मोक्ष चतुर्विधि फल पुरुषार्थमनेन सच्चिदानंद सद्गुरु साईनाथ देवालयं प्रातः काल वेलायां अर्चना भोजनं च करिष्यं ध्यायनित्यं हरिचारणं विश्वाधनं विजुगुलभयमज्योतं तिन सदा स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संसारहेतुं स्वभक्तिक्षया मानसं दर्शयन्तं नमामि स्वरं सद्गुरु साईनाथ सच्चिदानंद सद्गुरु साईनाथ नमः. గట్టి కొట్టే ఇట్లా కొట్టరా. పట్టు వాటర్ పెట్టు. లేవు. గద్దియా ఏం తెలియదు అన్నీ ఎప్పుడే దీనికి. మనమే కొట్టచ్చుగా అయిపోయేది. ఏ అక్షంతలు అట్లా కింద పడేయద్దు పిచ్చోడా. అంత పెయిన్లు వేసినట్టు అవుతున్నాయి. ఏం కాదులే ఉండని. ఇగో ఇది కొట్టి. నాకు తిను ఏముందా? అవును, నీ గోత్రంలో నా పేరు ఎందుకు చెప్పినవరా? ఎట్లయినా మా గోత్రంలోకి వస్తావు కానీ పెళ్ళైనాక. అవును కదా. అవును, నీకు ఒకటి చెప్పాలనా? చెప్పు. అప్పుడు పూజారి నా కొంగులో కొబ్బరికాయ ఎందుకు వేసి చెప్పాలనా? ఎందుకు? అదొక పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఎత్తాడు. ఎట్లా మనకు పెళ్ళి అవుతుంది కానీ. మళ్ళీ ఇలా చీర కట్టుకున్నా కదా. కొత్తగా చీర ఏడగా ఉన్నాయి. మా బాపు తీసుకొచ్చిండు. నీకు ఇంకా రానోటి కనుకరా. ఏంది 100 రూపాయల చీర కొనిస్తా. 100 రూపాయల చీర కట్టుకునే దాని లెక్క కనబడతా అన్న. ఇక నాకున్నంత మందాలా కొనిస్తావా? నా దగ్గర ఉండదా పైసలు? సర్లే, నువ్వు ప్రేమతో ఏది తీసుకొచ్చినా ఓకే. నాకు కొనియా? ఏం కొనియాలి? అంగి పట్ట. సరే కొనిస్తలే. మళ్ళీ నువ్వు 100 రూపాయలది కొనిచ్చావు, నేను చీర కొనిచ్చినా అని. లేదు లేదు, ఏం కాదు చెప్పు. నువ్వు బలిచిందని కానీ పైసలు బాగుంటాయి నీ దగ్గర. సరే కొనిస్తలే. అత్తమ్మ, మీ ఊరోళ్ళంతా నాకు ఎట్లా కొడుతురు. ఎట్లా కొడుతుండ్రా? మీ ఊరోళ్ళ గుణం బాగా మంచిది. నీకెట్లా తెలుసురా? నేను ఒక మనిషిని చూసినా, ఆ మనిషి గుణం ఎట్లాంటిదో చెప్తా. మా చెప్తావు కానీ రా, ఆకలి అయిపోడవుతాను. ఏమైనా అయ్యా కొడుకు లాటే వాయరి. గుడికి పోయిన వాళ్ళు వెంటనే వస్తారానే? దర్శనం చేసుకోవద్దు, కొబ్బరికాయ కొట్టద్దు, కొట్టిన కొబ్బరికాయ మెట్ల మీద కూర్చొని తినాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. చిన్న పిల్లలే వాళ్ళు, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటాయి. అన్నిటికీ ఎగిరితా పడతావు నువ్వు అనేది కరెక్టే కానీ చేసిన సేమే చల్లగా అవుతుంది అన్న బాధ. అప్పుడే వాళ్ళు చేయమన్నారు. అలా అచ్చమ్మ కూడా చేస్తే అయిపోగా ఏమైనా గంటలు అప్పుంటేలా అప్పుడే చేసి పెట్టుకున్నావు.
ఇప్పుడు చేస్తేనేమో ఎందుకు చేసినావు అంటున్నావు, అదే చేయకపోతే అప్పటి నుంచి ఏమాలో చేసినావు చేయకపోయినావు అని అట్లా అంటారు. ఎటు పెట్టినా బాధనే మీతోని. మరి తిను కొద్దిగా. ఏమద్దు, అలా వచ్చినాక అందరం కలిసి తిందాం. చల్లారితే ఏం కాదు. ఏమన్నా కానీ గరం గరం పాలు వస్తాయి మళ్ళీ వస్తారు. బాగానే సేపు అయ్యగా పోయి. బెల్లం వేసిన చక్కెర వేసిన వాళ్ళ బెల్లం ఎందుకు ఎత్తా, చక్కెర వేసిన. బెల్లం ఎత్తే ఆరోగ్యం మంచిది పిసాన. నాకు చక్కెర ఇష్టం. గింత లేట్ అయింది బిడ్డ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టద్దు, పూజ అయిపోయద్దా? సాబేపు చల్ల సేమియా వేసినా చల్లగా అవుతుంది. అవును కానీ అర్చన చేయించినవారా? చేపించిందే అమ్మా. మరి మన గోత్రం తెలుసారా నీకు? నాకేం తెలియదు, పాలకే గోత్రం. ఐకుంఠం పేరు చెప్పినా, సుజాత పేరు చెప్పినా, బొల్లి పేరు చెప్పినా. అవునా? ఎందుకు నవ్వుతున్నావే? నేను అడుగున్నా మా గోత్రం కలిసినానువేగా నేను. బొట్టు పెట్టుకున్నా. మంచిగా పెట్టుకుంటావు. ఇది తాళం కొట్టింది, ఎటో పోయింది, ఎన్ని ఇండ్లు తిరిగినా కనబడతలేదు. సుఖ్నా, సుఖ్నా. మా అత్తమ్మ మాట వినబడుతుంది. మమ్మీ అత్తమ్మనే ఉన్నట్టుందిరా, దక్కపో. లే సుఖ్నా, సుజాత ఇటు మా కోడలు వచ్చిందా? అగో నువ్వు భలే ఉన్నవేందావా, మీ కోడలు గిటానికి వస్తుంది. ఏ కాదుగా, చెప్పులు చూసి నేను దాని అనుకుంటాన్నా. ఇక చెప్పులు తీరు చెప్పులే ఉండయా? అవి నీ మొన్న కొనుక్కున్న చెప్పులు అవి. అమ్మా మీ ఉన్నాయే ముగ్గురు, అక్కడ 4 ప్లేట్లు ఎందుకు ఉన్నాయి? చెప్పులు మళ్ళీ అక్కడ కొనుక్కున్నావా? ఆ కోడలు చెప్పులు తీరున్నాయని అడిగిన. నువ్వు అడిగినట్టు లేదు, ఇక మీ మొత్తం చెప్పులే కొనుక్కోనట్టున్నది నువ్వు చెప్పే ముచ్చట. అడిగినందుకే కోపానికి రావచ్చుమేమవ్వా? మీ కోడలికి ఇట్లా లోపల దాచిపెట్టినవా ఏంది? మరి అదైతే నేను అనలేదు, మీది మీకే అనుమానం వస్తుంది. ఇక అన్నగాడికి మాసాలు కానీ ఇక పోతీడు ఉంటున్నాను రాలే. పో ఇక. చెప్పులు తీరు చెప్పులు ఉన్నాయా అని ఆయన అనేదానికి అట్లా పెద్దగా మాట్లాడతాను. నీ లోపల దాచిపెట్టా నువ్వే అర్థమవుతాడు చెప్తాడు నువ్వేందే? ఇక మరి అట్లా అనపోతే అనుమానం వస్తుందో ఏమో, అందుకే అన్న. ఈ అనుమానం సలం కూడా నువ్వే చెప్తాట్టున్నావు. అమ్మా నువ్వు మాట్లాడితే పెడనే, నువ్వు మాట్లాడక మరోసారి. అరే నాకు అనుమానం రావద్దని నేను తిడితే మీరు నన్నే తిడతారేంద్రా? ఏందా పోరా మెల్లగా చెప్పులు వేసుకో. ఇగో మీ అత్తమ్మ ఇట్లా పడిపోయింది, నువ్వు ఇట్లా అడుగు సరేనా? జల్లి ఉరుకు. పాపం బిడ్డ తినకుంటేనే వాయరా. తినుకుంటే ఈడుంటే పోయేవారికి లేకపోతే వాళ్ళ అత్త మూకుంటా అదే. ఇప్పుడు ఈనాగా పడిపోయి ఎట్లయినా ఇంటికి పోతుందా వాళ్ళ అత్త పోయే వరకు? ఇంత తినిపోతే అయిపోవుగా. అత్తమ్మ ఎంతసేపు అయింది వచ్చి? తాళం ఇన్నే పెట్టినా, తీసుకో లోపల పోతే అయిపోగా. ఎంతసేపు అవుతుంది కానీ నువ్వు ఇల్లుకు తాళం వేసి చాపు మూసి నువ్వు ఎటువైనట్టు అది తెలవాలి. నీ చెప్పులో కాడ నువ్వు ఒక కాడికి వెళ్ళొచ్చేది అయితే ఓ కాడికి వెళ్ళొచ్చుడు. ఎటువైనావు? గుడికి పోయి వస్తున్నా నేను. గుడికి పోయి వస్తున్నావా? గుడికి పోతే ఎట్లా వస్తారు? ఇట్లా వస్తారు. గిట్లా వస్తుందేమే. నేను అక్కడ కస్టమర్లు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇటు నుంచి తిరిగి వచ్చిన. నీ చెప్పులు గాయకుంటావు ఇంటికాడ ఎందుకు ఉన్నట్టు? నా చెప్పులు వాళ్ళ ఇంటికాడ ఎందుకు ఉంటాయి అత్తమ్మ? నా కాళ్ళకి ఉండే. ఇప్పుడు వచ్చింది ఆడికెళ్ళే కదా, నీ కాళ్ళకు ఉండే. ఇక
ఏం మాట్లాడతాను అత్తమ్మ? చెప్పులు అంటే చెప్పులు ఇంకెవరికి ఉండయా? అనవసరంగా నా మీద నిందలేస్తాను అత్తమ్మ. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నా గురించి ఏమనుకుంటారు చెప్పు? అబ్బా నిందలేస్తానేనా? కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు తాగుద్దా పిల్లి దొరకని అనుకుంటున్నావా? నీ సంగతి చూస్తేనే నాకు తెలిసిపోతుంది. అట్లా పోవుడు ఇట్లా చూడు, ఇట్లా పోయి అట్లా చూడు. అబ్బో నేను నిందలేస్తున్నాడు పిల్లవినా అనటానికన్నా బుద్ధి లేదు. ఎన్ని రోజులు తాగుద్దా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాను అవుతుంది ఇవా. అత్తమ్మ నువ్వేమన్నా అనుకో, నేనైతే ఏం తప్పు చేయలే. నేనేందో నాకు తెలుసు. మా తెలిసినట్టే ఉంది, చూస్తేనే కనబడుతుంది. అరే తమ్ముడు మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా కానీ వచ్చి అర్ధం గంట ఇక్కడ కూర్చొని ఫస్ట్ తాళంది, నేను తర్వాత మాట్లాడదా. అక్క అక్కడున్న చెప్పులు నీయే కదా? నువ్వు కూడా అట్లనే మాట్లాడతావేందిరా? సరే ఆ చెప్పుల ముసి రాలి పెట్టు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఆ సేమియా 3 ప్లేట్లలో వేసుకోక ఇంకొక ప్లేట్ వేసి ఎందుకు ఎట్టారు? సప్పుడు చేయవు. అది ఎవరి కోసమో పెట్టుకోవచ్చు, దానికి కూడా నా మీద అనుమానం పడతావేందిరా? ఓకే ఓకే మనసులో నల్ల కొట్టు, నువ్వు బాగా నేర్చినావు. ఎట్లా నిరూపించానో అట్లా నిరూపిస్తా ప్రూఫ్తో సహా. మధ్య మా తమ్ముడికి మన మీద బాగా డౌట్ వస్తుందిరా. ఏకడు బచ్చాడు గాంతోడు ఏమవుతుంది? వాడు బచ్చాగాడా? వాని గురించి నీకు తెలియదు, మస్తు డేంజర్ గాడు. నేను పెద్ద పెద్ద ఆదాలు కొట్టిన. ఆ రోజు మీ అత్తమ్మ వచ్చినప్పుడు అడిగి వెళ్తుంకలే నా మైండ్ బాగా షార్ప్ అని చెప్తుంది అట్లాంటి టైంలో. అవును కదా. అయితే నీకు అడుగు తమ్ముడు ఎట్లా అవుతాడే? మా అమ్మ వాళ్ళ చెల్లె కొడుకు, మీ చిన్నమ్మ కొడుకు. అయితే నాకు బామ్మర్రి అవుతాడు. ఇన్ని రోజులు బామ్మర్రి లేడని బాగా దిగులు పడ్డా. బామ్మర్రి దొరికిండు, పానం లెక్క చూసుకుంటా కాదే. ఆ బీర్ తాగుతాడు అన్నాడు. వాడు ఎంత ఉన్నాడు రా అసలు? ఏం అడుగుతాను, నీ లెక్క అనుకుంటాను ఏంది? లేదు బీర్ తాపించి సెట్ చేద్దామని అట్లా. అత్తమ్మ సుగునక్క బావతం చూడు. ఇదే కాదు ఈ కాలేజ్ చూడు, అంతో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుందో. ఇంకో 56 సార్లు. స్వప్న నువ్వు కదా? ఇదేంటిదే? నీకు నేను ఎంతో మంచిగా చెప్పినా ఇదేంది? నీది నీకు బాగా తెలుసు అంటివిగా, ఇదేనా తెలుసుడు? దీనిలో ఎన్నిసార్లు మాట్లాడినావు? ఉందా
నీకన్నా నాది నాకు తెలుసాను మర్రవర్తివిగానే బాగా ఇదేనా నీ తెలివి నల్ల ఒక తెలివి సంపాదిస్తాను వెళ్ళి అట్లయినా వరుతున్నా ఊరికే నా మాట ఏడ దెక్కుతుంది ఛీ నువ్వు మనిషివా బిల్డప్లు ఇచ్చుడు ఇంకా నాకు మర్రవాడు నీ అక్క నేను ఇప్పుడు ఏం చేయండి మరి ఇల్వ తీర్చుగానే మొత్తం నువ్వు నావా ఈ బతుకు పాడువాడు ఏం బతికిది నేను నీకు తెలియదా బిడ్డ అని ఎన్నో తీరులా చెప్పిన నేను చెప్తే నాది నాకు తెలుసు అత్తమ్మ బట్టగలిచి మీద వేయకత్తమ్మ బట్టగలిచి మీద వేసి నా నువ్వు చేసినవా ఇప్పుడు నాలుగు మగం ఎత్తానే మొదలు ఏమనుకున్నావు మొదలు తెలియదు మరి మా అత్తమ్మ నన్నే కనిపెడుతుంది మరి నేను ఎన్ని రోజులు తప్పించుకుంటాను అప్పుడు తెలియదు ఏమో పోనీ అనుకున్నా తల్లి అని పిల్లవన్నీ అక్క తుక్కు తుక్కు చాపుతా అమ్మ అనుకుంటానేమో ట్రైన్ తిరిగి వస్తుంది ఎప్పుడు వాడంటే నాకు ఇష్టం అత్తమ్మ ఆడంటే నీకు ఇట్టామా మన కులం ఏంది అనుకూలం ఏంది అది జాలం చూసు లేదా ఇట్టామంటే ఇట్టాం విలువకి ఇట్టాం ఏమనుకుంటాను అత్తమ్మ ఆవు మెల్లగా మాట్లాడు 10 మంది ఉంటే మన ఇజ్జతే పోతుంది చూడే గైనకు నాకు తెలివి లేదు ఎందుకే తెలివి దాకా బతుకంగా అయిపోయానా ఆరి నువ్వు మంచిగా దాచిపెట్టు అవి ఆ ఈడియాను ఆ పేపర్ మంచిగా దాచిపెట్టు వాళ్ళు అయ్యాకే చూపెట్టి నిన్ను వారం రోజుల్లో నీకు సంబంధం చూసి పెళ్లి అయిపోతే నేను మానేస్తాను కాదు నీకు ఏందో అనుకుంటాను నువ్వు ఇంత పాపమా అన్నీ తెలియదక్క పారుడే భగవంతా ఈ భాగవతం ఏడికి వస్తుందో అక్క నీకు నమ్మిపోతే నువ్వు ఎటు వేయినవి అంటాడో ఆడేమంటాడో నన్ను నేను చెప్పే తిరిగి చెప్తే అది నాకే పాయ నాకే మర్రవాడు ఆయన ఎందుకే ఆ కులం దక్క తిండి తింటే ఎందుకు ఆసం దక్క బలుపు ఎందుకే నీకు అదో బలుపు అంటారా అదేమన్నా తెలివైన పిల్ల అంటారా అబ్బా భగవంతా ఇంత పాపం చేస్తాం అనుకోలేదు నేను అట్లయినా బెదిరించినా కానీ అది నా భయంలో ఎందుకుంటుంది అది చేసే పని అది చేస్తుంది ముఖం ఎత్తుకొని తిరగకుండా చేస్తావు కానీ తమ్మా హలో తమ్మా మరేమయ్యారా నువ్వేయిన పని గదే పిల్లగానికి జాబ్ ఉండాలి అని నువ్వు అడగకు జాబుతో మనకు పని లేదు మనకు ఉంది కదా భూంజాగా వాళ్ళే కట్టం చేసుకొని బతుకుతారు నువ్వు ఎట్టి పరిస్థితులా దాన్ని ఓకే చేయి లేకుంటే అమ్మాయి ఆగేటట్టు లేదు మన పరువు పోతుంది నేను చెప్పింది తిను నువ్వు ఇప్పుడు అన్ని మంచి రోజులే చెప్పనా మనం ఈ నెల లోపల పెళ్ళి పెట్టుకున్న వాళ్ళం కావాలి సరేనా వినబడతలేదా ఏంద్రా సిగ్నల్ ఉన్న కాడికి రా మరి గదే మనకు ఏందిరా 5 ఎకరాల భూమి ఉన్నది ఆ జాబ్లో సంపాదించేది ఏముందిరా మన జాబ్తోనే పనే లేదు మనకు మన భూమి చేసుకొని బతకచ్చాలు పిల్లగాడు నల్లగా ఉన్నాడని చూడకు గుణం తెలుపు ఉండాలిరా మనిషి నల్లగా ఉంటే ఏమవుతుందిరా